హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్రాంతి సివిల్ కన్సల్టెంట్స్. ఈరోజు చైన్ సర్వే ఫుల్ వీడియో చెప్తాను. ఎందుకు నేను ఫుల్ వీడియో పెడుతున్నాను, ఇట్లాగా షార్ట్స్ పెట్టుకుని ఎక్కువ షార్ట్స్ పెట్టేవాడిని. అయితే ఫుల్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే షార్ట్స్లో వచ్చేసి 1 minute 2 minutes 3 minutes కంటే ఎక్కువ చేయడానికి ఉండదు ఒక్కొక్కసారి ఆప్షన్. కాబట్టి నేను ఫుల్ వీడియో చేద్దాము, ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించి అని చేస్తున్నా ఈ వీడియో. ఇదిగోండి, ఇవి 2 చైన్లు. ఒకటి వచ్చేసి మెట్రిక్ చైన్, ఒకటి వచ్చేసి గంటర్ చైన్. ఇది వచ్చేసి గంటర్ చైన్, ఇది మెట్రిక్ చైన్. రెండింటికి తేడా ఏముండదు. ఒకటి వచ్చేసి 20 మీటర్ల 12 సెంటీమీటర్లు ఉంటుంది, ఒకటి వచ్చేసి 20 మీటర్లు ఉంటుంది. ఇది 66 అడుగులు ఉంటుంది, ఇది 65 అడుగుల 8 ఇంచులు ఉంటుంది. ఇవి 2 చైన్లు అన్నమాట. దీంతోనే సర్వే చేసేవాళ్ళు. ఎందుకు దీంతో సర్వే చేసేవాళ్ళు అంటే, చైన్తో ఎందుకు సర్వే చేసేవాళ్ళు, చైన్తోనే ఎందుకు సర్వే చేసేవాళ్ళు, టేప్తో ఎందుకు చేసేవాళ్ళు కాదంటే, ఎక్కువ తోటల్లో అనేటివి కంపలు రాళ్ళు ఇలాంటివి ఎక్కువ ఉండేటివి కాబట్టి టేప్ అనేది ఈ విధంగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. చైన్ అయితే డ్యామేజ్ అవ్వదు, అందుకోసం ఎక్కువ దాన్ని యూజ్ చేసేవాళ్ళు. మనం చైన్ అనేది ల్యాండ్ మీద ఈడ్చుకుంటూ వెళ్తామన్నమాట. ఈడ్చుకుంటూ వెళ్ళిన తర్వాత చైన్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఒక యారో పెడతారు. యారో పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈ యారో నుంచి మెజర్మెంట్ తీసుకుంటారు నెక్స్ట్ చైన్. ఆ విధంగా చేస్తారు. లాస్ట్లో ఎన్ని యారోస్ అయితే మనకి అన్ని చైన్లు అయిపోయినట్టు లెక్క. తర్వాత లాస్ట్లో కొద్దిగా మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఎన్ని లింకులు వచ్చింది అనేది మళ్ళీ దీంట్లోనే చైన్తోనే మళ్ళీ చెక్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు వచ్చేసి చైన్లో మెజర్మెంట్ ఏ విధంగా తీసుకుంటారు అనేది మీకు చూపిస్తాను. వీడియో కొంచెం మీకు లెంతీగా అనిపించినా కూడా తప్పకుండా చూడండి, ఎందుకంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు, అందుకోసం. ఇది చైన్కి వచ్చేసి ఆ లాస్ట్ ఎడ్జ్లోని ఈ లాస్ట్ ఎడ్జ్లోని ఈ విధంగా హ్యాండిల్ అనేది ఉంటుంది. తర్వాత ప్రతి 10 లింకులకి ఒక మార్క్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, ఇట్లా కిందికి వేలాడింది కదా, మిగతా వాటికి ఉండదు, ఇదిగోండి ఈ విధంగా ఉండదు, కానీ కిందికి వేలాడింది కదా, ఇట్లా ఒక లింక్ అనేది ఎక్స్ట్రా పెడతారు, రింగ్ అనేది. ఇది ఓల్డ్ చైన్ కాబట్టి రింగ్ పెట్టారు దీనికి. ఇది గంటర్ చైన్. ముందు 1924లో బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు గంటర్ చైన్ ఎక్కువ యూజ్ చేసినారు. ఇప్పుడున్న సర్వేలు అదేవిధంగా 1980 1990 నుంచి మెట్రిక్ చైన్ అనేది యూజ్ చేస్తున్నారు. గంటర్ చైన్కి అయితే ఈ విధంగా రింగ్ అనేది ఉంటుంది, ప్రతి 10 లింకులకి ఒకటి. మెట్రిక్ చైన్కి అదేవిధంగా మనం మెట్రిక్ చైన్కి వచ్చేసరికి చూపిస్తాను మీకు, అది కూడా. ఇదిగోండి, హ్యాండిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక 10 లింకులకు వచ్చేసి ఈ విధంగా 1 ఇట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇదిగోండి 20 లింకులకు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా 2 ఉంటాయి, ఇట్లా 2 ఉంటాయి. దాని తర్వాత 30 లింకులకి ఈ విధంగా 3 ఉంటాయి, ఇదిగోండి. దాని తర్వాత 40 లింకులకి 4 ఉంటాయి. లింకులకి ఇదిగోండి 4 ఉంటాయి. 50 లింకులకి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా దీని మీద 10 అని ప్రింట్ చేసి ఉంటారు. 10 అంటే 10 మీటర్స్ అని. ఇప్పుడు లేటెస్ట్ ఇది వచ్చేసి మెట్రిక్ చైన్ అనేది 20 మీటర్లు మనకు వస్తుంది కాబట్టి 10 మీటర్లు ఇక్కడికి 10 మీటర్లు అని. దీని తర్వాత ఇంకా 60 లింకులకి వచ్చేసి 4 ఉంటుంది, 70 లింకులకి 3 ఉంటుంది, 80 లింకులకి ఇట్లా 2 ఉంటుంది, 90 లింకులకి 1 ఉంటుంది. ఇందాక చూపించినట్లు రివర్స్ అవుతాయి అనమాట. అక్కడి నుంచి 50 దగ్గర నుంచి ఇవే ఇప్పుడు 10 నుంచి 50 వరకు ఏ వచ్చినాయో అవే మళ్ళీ రివర్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే చైన్ ఒక్కొక్కసారి ఇటువైపు పట్టుకుంటాం, ఒక్కొక్కసారి ఇటువైపు పట్టుకుంటాం కాబట్టి దాన్ని బట్టి ఈ 50 లోపల ఉందా బయట ఉందా చూసుకొని అది ఎంత మెజర్మెంట్ అనేది మనం తీసుకుంటాము. ఇదైతే చైన్ ఫ్రెండ్స్.
దీన్ని వచ్చేసి 4 వైపులా ఉంటే ల్యాండ్ 4 వైపులా కొలిచేసి మెజర్మెంట్స్ తీసుకుంటారు. లేదు కొంచెం ట్రెపిజాయిడల్గా లేకపోతే వంకర్లు ఎక్కువ అట్లా ఉన్నప్పుడు మొత్తం ట్రయాంగిల్స్ చేసేసుకొని దాన్ని డ్రాయింగ్ గీసేసుకొని దాన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పేపర్ వర్కే మొత్తం అప్పుడంతా. ఇప్పుడు వచ్చేసి సిస్టమ్ వచ్చింది, ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ వచ్చాయి, సాఫ్ట్వేర్లు వచ్చినాయి. కాబట్టి సాఫ్ట్వేర్లో డ్రాయింగ్ అనేది మనం ఇచ్చేస్తే ఇన్పుట్ అది ఆటోమేటిక్గా మనకి క్యాలిక్యులేషన్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఒకప్పుడు ఏం జరిగేదంటే చైన్ సర్వేకి డిజిటల్ సర్వేకి కొంచెం తేడాలు వస్తున్నాయి. చాలామంది అడుగుతున్నారు ఎందుకో దానికి దీనికి తేడాలు వస్తున్నాయంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చైన్లు లింకులు ఈ విధంగా బెండ్ అయిపోయి ఉంటాయి. బెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొత్తం చైన్లో ఒక 10 లింకులు ఈ విధంగా ఉంటే ఎర్రర్ అనేది ఒక చైన్కే ఒక అడుగు వస్తుంది దాదాపు. అట్లా ఆ విధంగా అప్పుడు ఏమన్నా సర్వేలో పొరపాట్లు ఏమన్నా చేసినప్పుడు జరిగిండొచ్చు. అందుకు సర్వేయర్ అనేవాళ్ళు ముందు అయితే ఏం చేసేవాళ్ళు అంటే దీన్ని ఫస్ట్ ఫీల్డ్లోకి రాగానే దీన్ని స్ట్రైట్ చేసుకునేవాళ్ళు. మొత్తం చైన్ మొత్తం చెక్ చేసి ఎక్కడెక్కడ మెజర్మెంట్లు రాంగ్ ఉన్నాయని, అదే లింకులు రాంగ్ ఉన్నాయని, మళ్ళీ దాని తర్వాత చైన్ని స్ట్రైట్గా పరిచేసి టేప్తో ఇట్లా ఉంటుంది కదా టేప్తో మెజర్మెంట్ 20 మీటర్స్ ఉందా, దానికి ఎర్రర్ ఎంత ఉంది, దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకొని చేసేవాళ్ళు. అయినా సరే చైన్ సర్వేకి డిజిటల్ సర్వేకి 1 or 2% or 3% క్యాలిక్యులేషన్ అనేది మెజర్మెంట్ అనేది కొంచెం వేరియేషన్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ చైన్కి సంబంధించి అయితే ఇది ఇంకా వీడియో. దీని తర్వాత వచ్చేసి క్రాస్ స్టాప్. దీన్ని క్రాస్ స్టాప్ అంటారు. ఏదైనా చైన్ సర్వే చేసేటప్పుడు ఏదైనా మెజర్మెంట్లో మనం 90 degrees యాంగిల్లో తీసుకోవాలన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఇదిగోండి 4 లైన్స్ ఉన్నాయి దీనికి. ఇదిగోండి దీనికి కూడా ఇది వచ్చేసి ఇంతకుముందు వాడేవాళ్ళు. ఇది వచ్చేసి వుడెన్ అన్నమాట, చెక్క. ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ అల్యూమినియం బ్లాక్. ఇది వచ్చేసి సింగిల్ రాడ్ అన్నమాట. ఇది వచ్చేసి అల్యూమినియం హెడ్. ఇది వచ్చేసి ఇదిగోండి చూడండి 3 రాడ్స్ అన్నమాట. ఇవి ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ విధంగా మనం దీన్ని తీసేయచ్చు. దీన్ని ఫిట్ చేసినప్పుడు కానీ తీసేసినప్పుడు కానీ ఈ విధంగానే చేస్తాము. దీన్ని 3 రాడ్స్ పోల్ అంటారు. ఈ విధంగా ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఎట్లా చూస్తారు దీంట్లో 90 degrees అంటే కనుక ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తాను చూడండి. ఈ విధంగా లాంగ్ డిస్టెన్స్లో దాదాపు 1/2 కిలోమీటర్లో ఒక మనిషి కానీ మనం ఏదైనా ఒక రాడ్ని కానీ పెట్టేసి ఇట్లా చూస్తే స్ట్రైట్గా అనిపిస్తుంది అనమాట. మనం లెఫ్ట్ రైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ సర్వేర్ నిలబడి చేస్తాడనమాట. ఈ విధంగా జరిగింది ఒకప్పుడంతా. ఇప్పుడు 3-4 years నుంచి చూస్తూనే ఉన్నాం. డిజిటల్ సర్వేస్ అనేవి ఎక్కువ అయిపోయినాయి. డిజిటల్ సర్వీసే ఎక్కువ వాడుతున్నాము. ఒక 10 years అయింది బాగా స్టార్ట్ అయ్యి. కాకపోతే 3-4 years నుంచి ఎక్కువ వేగం పుంజుకుంది డిజిటల్ సర్వే అనేది. ఇప్పుడు ఎక్కువ దాన్నే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అదే లైక్ చేస్తున్నారు. సో ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి, మీ బంధువులకి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు వీటి గురించి. కనీసం ఈ చైన్ సర్వే అంటే ఏంటి, ఈ చైన్ అంటే ఏంటి అనేది కూడా కొంతమందికి అవగాహన ఉండదు. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఈ వీడియోని పంపించి కొద్దిగా మీకు వీలైనంత కూడా నాలెడ్జ్ని షేర్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదేవిధంగా ఛానల్ని మీరు ఇంతవరకు ఈ వీడియో చూశారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ ఎవ్రీవన్.